అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి పరిచయం. ఈరోజు వినాయక చవితి సందర్భాల్లో భాగంగా ఈరోజు థర్డ్ డే, ఆల్రెడీ అన్నదానం అయిపోయింది. ఈరోజైతే లక్కీ డిప్ అనమాట. హుండీలో డబ్బులు వేస్తారు. ఈచ్ పర్సన్ వచ్చి 100. విన్నర్ అయిన అంటే చిట్టీలు తీయంగానే ఫస్ట్ 5,116, సెకండ్ ప్రైజ్ 3,116, థర్డ్ ప్రైజ్ 2,116. అవును, ఇప్పుడు వెళ్ళి చూద్దాము ఎవరు విన్నర్సో ఎవరు రన్నర్సో. దీపు మీ ఫ్యామిలీలో ఎంత? 500కి 5 టోకెన్స్, 6 డాడీ కూడా 6 టోకెన్స్. వీళ్ళ ఫ్యామిలీలో ఉండేది 6 మెంబర్స్ కాదు, వీళ్ళు ఉండేది 4 అయితే 6 వేసుకున్నారు. మీరా? నేను ఒకటే వేసాను. మా ఆయన గారు చెప్పారు అత్యాస పనికి రాకూడదని చెప్పారు. మేము 2 వేసాం. నాకు మా ఆయనకి 2 వేసాం. మా ఇంటి పక్కన అంకుల్ అయితే మొత్తం 7 టోకెన్స్ వేస్తారు. వెళ్ళి వాళ్ళని వెళ్ళి ఫ్యామిలీ మొత్తం కౌంట్ చేస్తే మనమే 6, 7, 8, 9 బెస్ట్. అంటే దేవుడి కృప ఎవరికుంటే వాళ్ళే గెలుస్తారు. జస్ట్ ట్రై చేసి అన్ఫార్చునేట్లీ తీసేది కదా అమ్మమ్మ. చూద్దాం ఈ సంవత్సరం ఎవరికి దేవుడి కృప ఉందో. లాస్ట్ ఇయర్ మా మరదలు ఉట్టి కొట్టింది, అది సూపర్ అనమాట. ఈసారి ఏం చేస్తుందో చూడాలి. అన్నీ మీకు ప్రతిదీ క్లిప్ పెట్టేస్తాను. రేపు మాది ఉభయం ఉంది, అది కూడా క్యాప్చర్ చేస్తాను. మధ్యలో దండం పెట్టుకోండి, ఈసారి ఉట్టి నేనే కొట్టాను. మా ఫ్యామిలీలో మొత్తం మీద ఒక్కరికి వచ్చినా చాలు. మొత్తం మావి ఒక 10 దాకా ఉన్నాయి టికెట్స్. నిన్న మా కోడలు, పెద్ద కోడలు మ్యూజికల్ చైర్స్లో గెలిచింది. ఈరోజు ప్రైజ్ ఇస్తారు, అది కూడా చూద్దాము. అలాగే గేమ్స్ కూడా పెడతారు. లైటింగ్ చూసారా, అద్దరిపోయింది కదా. అలాగే మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అంటే మా బొమ్మకి, మా వినాయక స్వామికి గణేష్ ఉత్సవ కమిటీ కావాలి, వైకుంఠపురం కావాలి. కుదిరితే నేను స్క్రీన్ షాట్ పెడతాను. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లో మా విచిత్ర వేషాలన్నీ ఉంటాయి, అవును, మమ్మల్ని రాగా చూడొచ్చు. ప్రెజెంట్ ఇప్పుడైతే మాకు అక్కడ పూజ జరుగుతుంది. అక్కడ భక్తులందరూ వాళ్ళ నైవేద్యాలు తెచ్చి కూర్చొని ఉన్నారు. పూజ అయిపోగానే మేము వెళ్ళి తింటాం. వెళ్దాం పదండి. ఎక్కడికి? ప్రసాదాలు. నిన్న వీళ్ళు కోలాటం వేశారు, నేను వచ్చేసరికి లేట్ అయింది. అవి కూడా ఇంక్లూడ్ చేస్తా చూడండి మా మరదల కోసం. ఆ పింక్ అండ్ వైట్ కలర్ టీ షర్ట్ గాడే మా తమ్ముడు. చెత్తకుప్పలో దొరికితే మా అమ్మ తెచ్చుకుంది. శ్రీమద్ రమణ గోవింద సమర్పయామి. యామి యామి గీతం శ్రావ్యామి అంతర్హీనకి అహీన భక్తిహీన ఉత్పోయిత అయా దేవాపర భోజనం తపస్తిని అనయా ధ్యాన ఆవాహనాది పూజాక అష్టోత్తరాణ పూజాక అవసర నివేదన భగవాన్ శివాత్మ సుప్రీకాశ ప్రసన్నావగా భక్తరే తేజస్వినావధి నమస్కమాదిత్య శావధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. గాయస్, అతను మా తమ్ముడు అనమాట, హారతి ఇచ్చేవాడు. మా అమ్మ చెత్త కుప్పలో దొరికితే తెచ్చుకుంది గాయస్. దయచేసి చెప్పండి. ఇప్పుడు ఉభయం ఇచ్చారు కదా, ప్రసాదాలు తిన్నాక అక్కి తీపిస్తావా, తినక ముందు తీద్దాం? ఇప్పుడే తీయాలా?
ఆగలేదా? ఆగలేదు. సరే రేపు ఉదయం ఇస్తాంలే. ఇప్పుడు రేపు ఉదయం తీద్దాం అన్నాళ్ళు చేపట్టండి. డాడీ అంట మమ్మీ మమ్మీ అనే అనాలి మమ్మ. మౌనికి డబ్బులు అవి చిట్టీలు కదా. ఎవరు నిలబడద్దు. నాకు అనిపించదు కొంచెం జరిపదు. దయచేసి మాచలన్నా అంటే ఉన్నాయి స్లిప్లు ఉన్నాయి అన్ని దాన్ని చేద్దాం. నేను చెప్తాను. అర్లీ బాబు చేద్దాం ఓపెన్ చేయాలి ఫస్ట్ది. సరే సరే ఖుషి రామ్మా. సాంగ్ ఇక్కడ కృష్ణ ఇక్కడ వీడియో దండం పెట్టు అన్నా. బాబు ఇటు జరుపు దండం పెట్టుకో అమ్మా. ఇదిగో సాంగ్ దండం పెట్టుకో. గట్టి దండం పెట్టాలి. ఎవరు అంత అదృష్టవంతులు. పొరపాటు కూడా మీ ఆంది. ఓకేనా? టీవీ తో స్లిప్ చేపెట్టి అమ్మా. మొదటి బహుమతి 5,116 స్లిప్ ఇప్పుడు తీసేది. తీసుకో చేపెట్టి అమ్మా. చేపెట్టి ఒక్కటే తీయాలి. ఒకటే తీయాలి. ఒక్కటే పట్టుకో. ఒకటే అదృష్టవంతులు ఎవరు? చూడు ఓపెన్ చేశారు ఎవరు? అటుపడ అదే మీ పాప పేరుకి మనం చెప్పిన లక్కీ డిప్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందన్న 5,116లో. దయచేసి మీ పాపతో వచ్చి డబ్బుల్ని కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎక్కడన్నా? ఓకే అన్న, చిన్నగా రండి అన్న. మొదటి బహుమతి మనశ్వి టోకెన్ తీస్తావా? ఒకటి ఇటు ముందు. ఒకటి. రెండవ బహుమతి 3,116 ధనలక్ష్మి ఎవరింటి తలుపు తడుతుందో. అయిపోయింది. సెకండ్ ప్రైజ్ మా చెల్లెనికి ఒక్కొక్కసారి చూపించండి అన్న. చదవన్నా మైక్ దగ్గర. సెకండ్ ప్రైజ్ 3,116 మా పాప పేరు వచ్చి అన్న రండి అన్న రండి. మీ అదృష్టం మీ తలుపు కట్టేదన్నా. బొమ్మ ఇచ్చారు కదా అప్పుడు. అంతేగాని సెలవులో గట్టిగా గుర్తుపెట్టుకున్నాడు. ఒక్కటే ఏంద్రా ప్రతి ఇస్తే ఏందా మీ ఆయన చెప్పాడు ప్రతి మన మా వినాయకుని దగ్గర లక్కీ డిప్ వేయడం జరిగింది. యాక్చువల్గా లక్కీ డిప్ స్టార్ట్ చేసింది Day 1 వినాయక చవితి రోజు. కాకపోతే వాళ్ళు స్టార్ట్ చేయడమే చాలా లేట్గా స్టార్ట్ చేశారు. మోస్ట్లీ సెకండ్ డే స్టార్ట్ చేశారు అనుకోవచ్చు. కానీ ఎండ్ చేసింది మాత్రము 3rd డేనే. ఎందుకంటే 4th డే మాకు ఉట్టి కార్యక్రమం ఉంటుంది. అలాగే సాయంత్రం వచ్చి కొంచెం ఇప్పటి వరకు జరిగిన వాటికి అన్నిటికీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఏవైతే గేమ్స్ అవన్నీ జరిగాయో సో టైం అనేది ఉండదు కాబట్టి వీళ్ళు 3rd డేనే లక్కీ డిప్ తీయడం కూడా జరిగింది. మోస్ట్లీ ప్రాబబ్లీ 48 అవర్సే దీన్ని పెట్టడం జరిగింది. మొత్తం 190 మంది వేశారు. అంటే 19,000 కలెక్ట్ అయినాయి అనమాట. యాక్చువల్గా ఫస్ట్ వీళ్ళు అనుకుంది 3 ప్రైజెస్ 5,116 నుంచి 2,116, 3,116గా 3 ప్రైజులు ఇవ్వాలి అనుకున్నారు క్యాష్ ప్రైజ్. కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ అమౌంట్ రావడం వల్ల మొత్తం 5 ప్రైజులు పెట్టేశారనమాట.
4th వచ్చి 1116, 5th వచ్చి 516. గాయస్ మీకు తెలుసా మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వేసాం, కానీ ఒక్కరికి కూడా రాలేదు. జస్ట్ హోప్ ఫర్ నెక్స్ట్ ఇయర్. ఇందులో అయితే ఒక విచిత్రం జరిగింది. అదేంటంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే బొమ్మని స్పాన్సర్ చేశారో, అన్నదానం ఇచ్చారో, అలాగే ఎవరైతే లడ్డు పాట పాడుకున్నారో వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు వచ్చాయి. ఇదేనేమో దేవుడు చూడటం అంటే. ఎవరైతే గెలిచారో వాళ్ళకి రేపు ప్రైజెస్ అనేవి ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. రేపు కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.